కుంభరాశి వారికి 19, 20, 21 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. మీకేంటంటే గోల్డెన్ టైం స్టార్ట్ అయ్యిందనమాట. అలానే కాకుండా మీకు మంచి రోజులు రాబోతున్నాయి. కొన్ని సంవత్సరాల పాటు మీకు మంచి జరగబోతుందనమాట. మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. మీరు కోరుకుంది మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది. అంతా కూడా మీకేంటంటే గనక విజయం కలుగుతుందని చెప్పొచ్చు. మీకేంటంటే ఇక్కడ మనం గమనించుకుంటే గోల్డెన్ టైం అండి. కొన్ని సంవత్సరాల తర్వాత మీకు ఇప్పుడు గోల్డెన్ టైం అనేది స్టార్ట్ అయ్యింది. అంటే ఈ టైం ఏంటంటే గనక మీకు ఎంత అనుకూలంగా ఉంటుందంటే మీరు ఎప్పుడు కూడా అంటే అంత మంచి సమయాన్ని మీరు ఎప్పుడు చూసుండరు. అంటే ప్రతిదీ కూడా అంటే లక్ కావచ్చు. అలానే కాకుండా మనం అంటాం కదండి అదృష్టం వరించబోతుంది అని. అలా ఇప్పుడు మిమ్మల్ని అదృష్టం వరించబోతుంది. చాలా మంచి ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎలాంటి ఇబ్బందులు లేకుండా లైఫ్లో మీరు ముందుకు వెళ్ళటం ఇదంతా కూడా మీరే మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. అయితే కుంభరాశి వారండి వీడియోని పూర్తిగా చూడండి. అలానే కాకుండా మనం చివరిలో ఒక పరిహారం చెప్పుకుందాం. ఈ పరిహారం చేయటం వల్ల అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఆర్థికంగా ఎంత బాగా కలిసి వస్తుందంటే అంత బాగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి పరిహారాన్ని మీరు మర్చిపోకుండా చేసుకోండి. అలానే కాకుండా ఈ 3 రోజులు మీకు ఎలా ఉండబోతుంది, ఏం జరుగుతుంది అనేది మొత్తం కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే గనక కుంభరాశి వారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అండి. వీళ్ళు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. చాలా మంచి వ్యక్తులు అనమాట. అలానే కాకుండా వీళ్ళు ఏంటంటే గనక మంచి మనస్సుతో పాటు దయాగుణం కలిగిన వారనమాట. ఎప్పుడు కూడా కానీ ఒకరిని మోసం చేద్దామనే ఒక ఆలోచన ఉంటుంది కదా, అది వీళ్ళల్లో ఉండదండి. వీళ్ళు ఒక్క రోజులో చేసే పని ఏంటంటే గనక 1 గంటలో చేస్తారు. పని ఏంటంటే గనక ఏదైనా మొదలు పెడితే అది ఎన్ని రోజులైనా అవ్వనివ్వండి, ఆ పనిని పూర్తి చేసేదాకా దాని వెమ్మటే ఉంటారనమాట. ఆ పని ఏంటంటే కనుక ఎలాగైనా సరే పూర్తి చేయాలని తప్పిస్తూ ఉంటారనమాట. అలానే కాకుండా పనుల్లో బాగా రాణించటం, ఇతరులతో ఆదరాభిమానాన్ని పొందటం, నలుగురిలో మంచి పేరు ప్రతిష్టతను ఏంటంటే కనుక వీళ్ళు సంపాదించుకోవటం, ఇదంతా కూడా చేస్తూ ఉంటారు. కానీ ఉంటారు కదండి మన శత్రువులు మన వెనకే, అలాగే వీళ్ళ వెనక ఉన్న శత్రువులే వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట. ఒకరిని హింసించటం కానీ, బాధ పెట్టడం కానీ, ఒకరిని ఇబ్బంది పెట్టడం కానీ, ఒకరిని కష్టపెట్టడం కానీ, ఒకరి కన్నీటికి కారణం అవ్వటం కానీ ఈ కుంభరాశి వారైతే అసలు ఇలాంటి పనులు చెయ్యరండి. నిజం చెప్పాలంటే ఏదున్నా కానీ ఏంటంటే గనక వీళ్ళు శిక్షించుకుంటారు. ఏదున్నా తప్పు ఏంటంటే వీళ్ళల్లోనే వీళ్ళు వెతుక్కుంటారు. కానీ ఎదుటి వాళ్ళల్లో తప్పులు వెతకటం కానీ, ఎదుటి వాళ్ళ గురించి అంటే దురుసుగా మాట్లాడటం కానీ, ద్వేషించటం కానీ, అలానే ఏంటంటే గనక ఎవరైనా మధ్యలో గొడవలు పెట్టడం కానీ ఇలాంటివైతే కుంభరాశి వారు చెయ్యరు. వీళ్ళకి అలాంటి ఆలోచన కూడా ఉండదనమాట. ఏది చేసినా కానీ వీళ్ళు ఏంటంటే గనక ఆలోచించుకొని చేస్తూ ఉంటారు. కానీ మన వల్ల ఒకరు బాధపడకూడదు అని భావించుకుంటారు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి, అప్పుడే మన లైఫ్ బాగుంటుందని కోరుకుంటారండి. ఇక కొంతమంది ఉంటారు కదండి, ఎలా అంటే కనుక మనమే బాగుండాలి, మన కడుపే నిండాలి, మనమే లైఫ్లో ముందుకు వెళ్ళాలి, వేరే వాళ్ళు ఎటుపోతే మనకేంటి అనుకుంటారు. కానీ కుంభరాశి వారు అలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉండారండి. మంచి హెల్పింగ్ నేచర్ వ్యక్తులండి. ఎవరికైనా ఏదైనా బాధ ఉన్నా, సమస్య ఉన్నా, ఇబ్బంది ఉన్నా సరే నేనున్నా అన్నట్టు అక్కడ వాలిపోతూ ఉంటారు. అంటే వీళ్ళు పెద్దగా హెల్ప్లు అంటే చేస్తారండి. వీళ్ళకు తోచినంత సహాయ సహకారాలు హెల్పింగ్ నేచర్ పరంగా మాత్రం వీళ్ళు చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. కుంభరాశి వారు ఏంటంటే కనుక గత కొంతకాలంగా అండి శని ప్రభావాలతో తీవ్రంగా ఇబ్బంది పడిపోతున్నారు. అంటే ఇలా ఏంటంటే కనుక ఏలినాటి శని పట్టి పీడించి వీళ్ళ జీవితంలో ఏది చేసినా కానీ కలిసి రాకుండా, ఏది చేసుకున్నా కానీ ఏంటంటే కనుక అందులో ఏదో ఒక రకంగా ఇబ్బంది, సమస్యలు, బాధలు, కష్టాలు, ఏదైనా పని చేస్తే ఆ పని మధ్యలోనే ఆగిపోవటం, ఆ పని వల్ల ఏంటంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా ఉండటం, ఇదంతా కూడా చూస్తున్నారు కదా. ఇప్పుడు అలా కాదండి, మీకు గోల్డెన్ టైం స్టార్ట్ అయింది. కాబట్టి మీకేంటంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ శని బాధలు పోబోతున్నాయి. శని నుంచి మీకు చక్కగా ఏంటంటే విముక్తి కలుగుతుంది. ప్రతిదీ కూడా మీరు ఏ పని చేసినా మీకు అనుకూలంగా ఉంటుంది, అనుకూలంగా మీరు మార్చుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ పరంగా మనం ఇక్కడ చూసుకుంటే ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుందండి. వృత్తి చేసుకునే వారికి ఏ పని చేసినా కానీ ఆ పనుల్లో తిరుగులేని విజయం అనమాట. అసలు ఎప్పుడు చూడనంత సంతోషము, ఎప్పుడు చూడనంత ఏంటంటే కనుక అభివృద్ధి ఇప్పుడు మీరు చూసుకుంటారు. మీ కళ్ళతోనే మీరే షాక్ అయిపోతారనమాట. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఉద్యోగ పరంగా కూడా అండి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు కదా, ప్రమోషన్ రావాలండి, బదిలీలు అవ్వాలండి, మా జీతాలు పెరగాలండి, మాకు అసలు జీతాలు పెరగట్లేదండి, మేము చాలా కష్టపడుతున్నామండి, చాలా వరకు కూడా మేము ఏంటంటే కనుక సఫర్ అవుతున్నామండి, అయినప్పటికీ కూడా మాకు ఎలాంటి ఫలితాలు అయితే రావట్లేదు అనుకుంటున్నారు కదా. ఇప్పుడు అలా కాదండి, మీకు జీతాలు పెరుగుతాయి, మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది, మీరు ఏదైతే ఆలోచించుకుంటున్నారో అది మీకు జరుగుతుందని చెప్పొచ్చు. ఇంకా అలానే కాకుండా ఈ 3 రోజులు కూడా అండి మీరు పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది. ఇదంతా కూడా ఆ పరమశివుడి దయ వల్ల జరుగుతుంది. పరమశివుడి ఆశీస్సుల వల్ల మీరు ఏంటంటే ముందుకు వెళ్ళగలుగుతారు. లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఈ 3 రోజుల కంటే
కంటే ఎక్కువగా కూడా మీకు ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే మంచి ఫలితాలు వస్తాయి. ఎప్పుడు చూడనటువంటి మంచి ఫలితాలనైతే ఇప్పుడు మీరు చూడగలుగుతున్నారని చెప్పొచ్చు. అంటే దేని పరంగానైనా సరేనండి, మీరు మట్టిని పట్టినా మీకు అది బంగారం లాగా అనిపిస్తుందన్నమాట. అంత మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పొచ్చు. చాలా రోజుల నుంచి కూడా ఏంటంటే గనక చాలా బాధలు పడ్డారండి, కష్టాలు పడ్డారండి, శని ప్రభావం వల్ల ఇబ్బంది పడ్డారండి. అలానే కాకుండా ఏంటంటే గనక నా అనుకున్న వాళ్ళే నన్ను ఇబ్బంది పెట్టారు, బాధ పెట్టారు, అయినప్పటికీ కూడా పర్వాలేదన్నట్టుగా నేను సర్దుకుపోయాను. నా లైఫ్లో నాకు ఎప్పుడు కూడా కష్టాలు తప్ప ఏది కూడా లేదు అన్నట్టుగా మీరు భావించుకున్నారు కదా. కానీ ఇప్పుడు అలా కాదండి. ఆ పరమశివుడి దయ వల్ల ఏంటంటే మీకు అంతా మంచి జరుగుతుంది. మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి. మంచి సమయం ఏంటంటే గనక మీకు ప్రారంభం కాబోతుంది. కాబట్టి మీ దశ తిరగబోతుంది. మీ లైఫ్ ఏంటంటే గనక చేంజ్ అవ్వబోతుంది అనమాట. మీరు ఏదైతే గోల్ని పెట్టుకొని మీ లైఫ్లో ముందుకు వెళుతున్నారో ఆ గోల్ అంతా కూడా ఏంటంటే గనక ఇప్పుడు మీరు రీచ్ అవుతారనమాట. ఎదుటి వాళ్ళని ఏంటంటే గనక ఇబ్బంది పెట్టకుండా మీ పని మీరు ఏదో చేసుకుంటూ వెళ్తున్నప్పటికీ కూడా కొంతమంది మీ మీద సూటిపోటి మాటలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెడుతున్నారు కదా, అలాంటి వాళ్ళే ఇప్పుడు ముక్కున వేలేసుకుంటారండి. అలా మీరు ఎదుగుతారని చెప్పొచ్చు. అంటే శని ప్రభావం తొలగిపోతే మనం చేసే పనుల్లో ఇబ్బందులు ఉండవండి, ఆటంకాలు రావు, ఎలాంటి నష్టాలు ఏంటంటే గనక కష్టాలు అనేవి లేకుండా కొంచెం ప్రశాంతమైన జీవితం అయితే మనం గడుపుతాం అనమాట. అలానే కాకుండా మన లైఫ్ని మనం ఏంటంటే అనుకూలంగా మార్చుకోగలుగుతాం. కాబట్టి మీ టైం స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు కొన్నిసార్లు గ్రహాలు ఎంత అనుకూలించిన, గ్రహస్థితి ఎంత చక్కగా ఉన్నా కానీ మధ్యలో ఎక్కడో అక్కడ ఏంటంటే గనక చిన్న పొరపాటు అనేది ఉంటుంది కదా. కాబట్టి మీరు కొన్ని పొరపాట్లను సరిచేసుకోండి. ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే మీకు ఏంటంటే గనక చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారబోతుంది, ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా సిద్ధించబోతుంది. అలానే కాకుండా ప్రతిదీ కూడా మీరు అనుకూలంగా మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే గనక కొన్ని తప్పుల వల్ల మీరు ఏంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఎలా అంటే గనక ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ వృత్తిపరంగా బాగుంటుంది, వ్యాపార పరంగా బాగుంటుంది, ఉద్యోగాలకు మంచి ప్రమోషన్స్ వస్తాయి, జీతాలు పెరుగుతాయి. అలానే దూర ప్రయాణాలు కూడా చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ప్రయాణాల వల్ల కూడా మీకు లాభం చేకూరుతుంది. ప్రయాణాలలో కూడా మీకు ఏంటంటే గనక లాభాలతో పాటు మీ లైఫ్ అనేది మారుతుందన్నమాట. అంటే మంచి ప్రయాణాల వల్ల మీకు మంచి స్నేహం అనేది ఏర్పడుతుందండి. ఆ స్నేహం వల్ల ఏంటంటే మీరు లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇక్కడ మనం చెప్పాలంటే ఈ యొక్క కుంభరాశి వారికండి ఇక్కడ ఏంటంటే భార్యాభర్తల పరంగా చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అవి మీరు చూసుకోండి. అవి కనుక చూసుకోకపోతే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, అది గమనించుకోండి. చిన్న పట్టింపులు అనమాట. అంటే చిన్న పట్టింపుల వల్ల అలగటాలు ఇలాంటివి ఏంటంటే అవి పెద్ద అవుతాయన్నమాట. అవి కనుక మీరు చూసుకోకపోతే ఇబ్బంది పడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే కనుక మీకు ఓవరాల్గా చూసుకుంటే ఈ 3 రోజులు కూడా అండి చాలా చక్కగా ఉంటుందన్నమాట. 3 రోజులు కూడా బాగా రాణించగలుగుతారు. అయితే ఆ పరమశివుడి దయ వల్ల ఏంటంటే కనుక అప్పులు తీరుతాయి, అప్పులు ఇచ్చే స్థాయికి వెళుతారు, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీ లైఫ్లో మీరు అంటే ఎలా అంటే కనుక పోగొట్టుకున్న కొన్ని అంటే వస్తువులు కావచ్చు, లేదంటే కనుక పోగొట్టుకున్న కొన్ని స్నేహాలు కావచ్చు, తిరిగి పొందే అవకాశం అయితే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అలా మీకేంటంటే మంచి జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి మీ లైఫ్ అనేది ఇంకా పూర్తిగా మారబోతుంది. అయితే మీరు చేసే కొన్ని తప్పుల వల్ల ఏంటంటే కనుక మీ లైఫ్ అండి చాలా కష్టాల్లో పడిపోతుంది. ఆ తప్పులను మీరు సరి చేసుకోకపోతే చాలా ఇబ్బంది పడిపోతారనమాట. ఆ తప్పులు ఏంటంటే కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరేంటంటే ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తారండి. ఇది మీరు చేసే తప్పనట్లేదు. ఇక్కడ ఏంటంటే మీరు మంచి చేస్తున్నారు, చెడు చేయట్లేదు. కాకపోతే కొంతమంది ఏంటంటే కనుక హెల్ప్ చేస్తారు కదని చిన్నదానికి పెద్దదానికి మిమ్మల్ని వాడుకుంటున్నారు. అంటే మీరు ఎలా అంటే కనుక పోనీలే మన వాళ్ళే కదా, మనోళ్లే కదా, మనం చేస్తే తప్పేముంది, నా రక్త సంబంధికులే కదా, నా వాళ్లే కదా, నా అన్నదమ్ములే కదా అన్నట్టుగా ఏంటంటే హెల్ప్ చేస్తున్నారు. ఆ హెల్ప్ వల్ల ఏంటంటే కనుక మీకే నష్టం జరుగుతుంది, కానీ వాళ్లకు లాభమే జరుగుతుంది కదా. అదొక్కటి మీరు సరి చేసుకోండి. ఎవరికి ఎంత చేయాలో అంతే చెయ్యండి. అంతకు మించి చేసి మీరు బాధపడకండి, ఇబ్బంది పడకండి. దానివల్ల ఏంటంటే కనుక మీరు నష్టపోకండి. ఇది పెద్ద తప్పండి నిజం చెప్పాలంటే. ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే కనుక హెల్ప్ చేయటము, ముందు ఉండటము, లైఫ్లో వాళ్ళని ముందుకు తీసుకెళ్లటం ఇదంతా కూడా చేస్తారు. కానీ మీరు కష్టాల్లో ఉంటే, మీరు బాధల్లో ఉంటే ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారు? ఎవరు చేయరు. కొంతమందికి మీ వెనక ఉండే వాళ్ళకి ఎలా ఉంటుందంటే కనుక మీరు చెడిపోవాలి, మీరు పాడైపోవాలని కోరుకుంటూ ఉంటారు. కానీ భగవంతుడు అనేవాడు ఉంటాడు కదండి. మీరేంటంటే మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు. కాబట్టి ఆ భగవంతుడి దయ వల్ల మీకు ఎక్కడ కూడా చెడైతే జరగదండి. నిజం చెప్పాలంటే కష్టాలు పడతారు, కన్నీళ్లు కారుస్తారు. అలానే కాకుండా నష్టాలు బాధలని కుమిలిపోతూ ఉంటారు. అయినప్పటికీ కూడా భగవంతుడు ఏంటంటే కనుక ఎన్ని కష్టాలు ఇస్తాడో అన్ని కష్టాలు తొలగించి మిమ్మల్ని ఒక దారిలో నడిపించి ఏంటంటే కనుక మీకు మంచి లైఫ్ ఇస్తూ ఉంటాడనమాట. అలాగే ఇప్పుడు కూడా చెప్పాలంటే నిజంగా పరమశివుడి దయ వల్ల ఏంటంటే కనుక గోల్డెన్ టైం స్టార్ట్ అయ్యి మీ లైఫ్ అనేది చేంజ్ అయ్యి మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఇంకా అలానే కాకుండా మీరు ముఖ్యంగా ఏంటంటే ఎవరికి ఎంత హెల్ప్ చేయాలో అంతే చేయండి, అంతకు మించి చేయకండి. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అని మీరు ఆలోచించకండి.
నార్మల్గా మీరు దేని గురించి కూడా పెద్దగా ఆలోచించరు. కాకపోతే ఏంటంటే కనుక కొన్ని పట్టింపులు, అంటే నా వాళ్ళే కదా, ఏమన్నా అనుకుంటారేమో, ఫీల్ అయిపోతారేమో అని మీరు మనసులో పెట్టుకొని ఇలా అనుకుంటూ ఉంటారు కదా. కాబట్టి అవి తీసేయండి. నా వాళ్ళు కాదు, నా శత్రువులు, నా వెంటే ఉండి నన్ను వెన్నుపోటు పొడుస్తున్నారు, నాకు చాలా వరకు కూడా వీళ్ళ వల్ల ఇబ్బంది కలుగుతుందని మీరు మీ మనసుకు ఏంటంటే గనక సర్ది చెప్పుకోండి. కొన్నిసార్లు ఏంటంటే గనక మీరండి చాలా వరకు కూడా కుమిలి కుషించిపోయి మీ మనసుని మీరే ఓదార్చుకుంటారు. మీ సంకల్పాన్ని మీరే ఏంటంటే గనక ఇంకా గట్టిగా బలపరుచుకుంటారు. మీరే ఏంటంటే లైఫ్లో ముందుకు వెళ్ళాలనే ఒక సంకల్పం, ఒక గోల్ని మీ మైండ్ని మీరే అంటే చాలా వరకు కూడా అంటే ఇలా ఒక దారిలోకి తెచ్చుకొని మీరు పనులు ప్రారంభిస్తూ ఉంటారు. చాలా కంట్రోల్గా ఉండటం, అలానే కాకుండా మీకు అంటే ఏడుపు వచ్చినా కానీ నేను ఏడవకూడదు, నేను అంటే బాగుండాలి అన్నట్టుగా మీకు మీరే జవాబు ఆన్సర్ క్వశ్చన్ మీరే ఇచ్చుకొని మీరే ఏంటంటే లైఫ్లో ముందుకు వెళతారు కదా. అలాంటప్పుడు ఏంటండి బంధాలు బంధుత్వాలు ఎంతలు ఉండాలో అంతలే ఉండండి, ఎంత ఎవరికి పెట్టాలో అంతే పెట్టండి, ఎవరికి ఎంత హెల్ప్ చేయాలో అంతే చెయ్యండి. మీరు ఇక్కడ చాలా తప్పు చేసేది ఇదే అండి. ఈ హెల్పింగ్ నేచర్ వల్ల నష్టపోతున్నారు. కొంతమంది ఏంటంటే కనుక ఏమనుకుంటారో వాళ్ళు అంటే నా వాళ్ళే కదా అని అక్కడ కూడా నష్టపోతున్నారనమాట. ఈ తప్పులు సరి చేసుకోకపోతే మీరు జీవితంలో ఎదగలేరండి. నా వాళ్ళు కాదు, నా శత్రువులని గమనించుకుంటారో అప్పుడే మీరు చక్కగా ఇంకా లైఫ్లో ముందుకు వెళతారు. మీరు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అవుతాయి. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నమాట. ఇక్కడ ఇంకా ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే ఈ తప్పులు సరి చేసుకోండి. అలానే కాకుండా ఒకటి ఏంటంటే కనుక మీరు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం కూడా కనిపిస్తుందండి. అంటే టైం బాగుందంటే కనుక ఇంకా ఆరోగ్యంగా ఉంటామని మనం అనుకోవడం తప్పనమాట. ఎందుకంటే మీరు ఎక్కువగా శ్రమ అండి, ఎలా అంటే కనుక ఎక్కువగా ఆలోచించడం వల్ల ఒక రోజులో చేసే పని 3 రోజులు చేస్తున్నారు. ఆ ఆలోచనను కొంచెం ఏంటంటే కనుక అప్పటికప్పుడు అండి ఆలోచించుకొని ఆ పనిని ప్రారంభించి ఆ పనిని మొదలుపెట్టే అంత టాలెంట్ మీలో ఉంటుంది. కాకపోతే ఏంటంటే కనుక దీర్ఘంగా ఆలోచిస్తారు, లోతుగా ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచించి ఏంటంటే కనుక కొంచెము మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. అలా ఏంటంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆలోచనను పక్కన పెట్టండి, ఎక్కువగా ఆలోచించకండి. ఎక్కువగా ఏంటంటే కనుక దేని మీద కూడా అంతగా ఇంట్రెస్ట్ పెట్టకండి. అంటే దేని గురించి ఎంత ఆలోచించాలో అంతే, ఒక లిమిట్లో ఆలోచించండి. ఒక లిమిట్గా ఆలోచిస్తే మీకే మంచిది. ఆలోచన ఎక్కువైపోయి ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు అంటే ఎలా ఉంటుందంటే కనుక ఎక్కువగా గ్యాస్ ప్రాబ్లం రావటం, అంటే పొట్ట ఉబ్బినట్టు అవ్వటం, అలానే కాకుండా తెలియకుండానే చేత కాకుండా అంటే కొంచెం అంటే ఇలా మీరు చెప్పాలంటే యాక్టివ్గా ఉంటూ ఉంటారు. యాక్టివ్నెస్ అనేది తగ్గిపోతుంది. కొంచెం బాడీ పెయిన్స్ రావటం, అసలు ఏం జరుగుతుందో తెలియదండి అన్నట్టుగా మీరే అయోమయ పరిస్థితిలో పడిపోతారు. అదొకటి గమనించుకోండి. ఇంకా ఆ తర్వాత ఓవరాల్గా చూసుకుంటే 3 రోజులు బాగుంటుంది. వ్యాపార పరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా, అలానే కాకుండా ఏంటంటే కనుక కొత్త బిజినెస్లు చేసే అవకాశం అయితే కనిపిస్తుందండి. అంటే పెద్దవి చేస్తారని చెప్పట్లేదు, కానీ ఏదో చిన్న బిజినెస్లో బాగా రాణించగలుగుతారు. బిజినెస్ని డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. బిజినెస్ పరంగా తిరుగులేదండి మీకు. బిజినెస్ పరంగా ఏంటంటే కనుక ఓవరాల్గా మనం గమనించుకుంటే చాలా చక్కగా ఉందన్నమాట. మనం ముందే చెప్పాం కదా కొత్త పరిచయాలు ఏర్పడతాయని. ఆ పరిచయాల వల్ల ఏం జరుగుతుందంటే కనుక మీకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అంటే చాలా ఉద్యోగాల కోసం ప్రయత్నించామండి, మేము కోరుకున్న ఉద్యోగం అయితే రావట్లేదండి, ఏదో ఒకటని అడ్జస్ట్ అయి మేము చేసుకుంటున్నామండి అనుకుంటున్నారు కదా. అలా కాదండి, ఇప్పుడు మీకు మంచి సమయం ప్రారంభమైంది కాబట్టి ఇలా ఇక్కడ మీకు ఉద్యోగ ప్రాప్తి అయితే కలుగుతుందన్నమాట. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ప్రయాణాలలో ఏంటంటే కనుక మంచి పేరుని సంపాదించుకోగలుగుతారు. కుంభరాశి వారంటే మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయండి వీళ్ళకు. అంటే ఈ కుంభరాశి వారా వీళ్ళు అబ్బా అన్నట్టుగా ఉంటూ ఉంటారు. అంతేకాని చెడ్డ పేరు కానీ అంటే వీళ్ళ చెడు వాళ్ళలాగా వీళ్ళని చిత్రీకరించడం కానీ ఇలాంటివి అయితే ఉండవండి. కొంతమంది ప్రయత్నిస్తారు అలా చేయాలని, కానీ వాళ్ళ వల్ల కాక వాళ్ళు ఏంటంటే గమ్మునైపోతారనమాట. ఇక ఆ తర్వాత ఓవరాల్గా అయితే బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి, విపరీతంగా నరదిష్టండి మీ మీద. నరదిష్టికి ఏంటంటే నాపరాయలు సైతం పగులుతాయని మన పెద్దవారు చెప్తూ ఉంటారు కదా. అంటే నల్లరాళ్ళు సైతం పగులుతాయి. మనం ఎంత అండి మనుషులము కదా. కాబట్టి మీరు అంటే నరదిష్టితో ఎక్కువగా సఫర్ అవుతున్నారు కాబట్టి నరదిష్టి నివారణ పరిహారం ఇప్పుడు ఇది చేసుకోండి. మీరే ఆ తర్వాత ఆశ్చర్యపోతారు. అంటే ఇంత చక్కగా పనిచేస్తుందా, ఇంత మంచి ఫలితాన్ని ఇస్తుందా నరదిష్టి అంటే మా నుంచి దూరం అయిపోయే పరిహారం అండి. మేము చాలా చేసి అలసిపోయాం కానీ నరదిష్టి అయితే పోలేదండి అనుకున్నారు కదా. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక నరదిష్టి పోవటానికి ఇది గుర్తు పెట్టుకోండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారం. కుంభరాశి వారికి మాత్రం చక్కగా అనుకూలిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక దీనివల్ల చెప్పాలంటే కొన్ని రకాల కష్టాలు కూడా పోతాయి. అంత చక్కగా పనిచేసే పరిహారం ఏమీ లేదండి. 1 స్పూను ఆవాలు తీసుకోండి. ఆవాలు మన ఇంట్లోనే ఉంటాయి కదా. మీరు అనుకోవచ్చు ఆవాలతో దిష్టి పోతుందా అండి అంటే 200% దిష్టి పోతుంది. కావాలంటే మీకు తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోండి. నరదిష్టికి నల్ల ఆవాలు చక్కగా పనిచేస్తాయి. నల్ల ఆవాల కంటే పసుపు ఆవాలు తీసుకుంటే ఇంకా చాలా మంచిది. కొంతమందికి పసుపు ఆవాల గురించి తెలిసి ఉండదు కాబట్టి నల్ల ఆవాలు తీసుకోండి. 1 స్పూన్ అండి. అచ్చం ఆవాలు అందులో పోపు గింజలు కలుపుకుంటాం కదా, అవి తీసుకోకండి. నల్ల ఆవాలు 1 చిన్న టీ స్పూన్ తీసుకోండి. చాలా చిన్న టీ స్పూన్, అంటే మీరు పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ తీసుకొని చాలు. ఒక కాగితం తీసుకొని అందులో ఏంటంటే
ఆవాలు పోసేసి 5-6 కర్పూర బిళ్ళలు వేసి దాన్ని పొట్లం కట్టేసి ఏంటంటే నరదిష్టి పోవాలని ఎడమ చేతిలో పట్టుకొని 7 సార్లు తల చుట్టూ తిప్పి ఇంట్లో కాదు ఇంటి బయట పెట్టి దాన్ని ఏంటంటే కనుక కాల్చేస్తే నరదిష్టి అలాగే కాలిపోతుందన్నమాట. నరదిష్టి నుంచి మనకు విముక్తి కలుగుతుంది. నరదిష్టి పోవటంతో ఏంటంటే కనుక మనకు మంచి జరుగుతుంది. మనలో ఇంకా యాక్టివ్నెస్ అనేది పెరుగుతుంది. కొంచెం బాధ అనేది తగ్గిపోతుంది. ఆలోచన అనేది తగ్గిపోతుంది. మనకు కొత్త కొత్త ఐడియాస్, కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనలో యాక్టివ్నెస్ అనేది ఇంకా హైపర్గా అయిపోతుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ పరిహారం అనేది తప్పకుండా ఆచరించండి. ఆచరించేసి రిజల్ట్ పొందండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. మీకైతే చక్కగా ఉపయోగపడుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక నరదిష్టి నుంచి మీరు బయటపడే ఏకైక పరిహారం అని కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి చేశామండి బాగానే ఉందంటే మీరు ఇంకా రెండోసారి కూడా చేసుకోవచ్చు. కానీ వెంటనే చెయ్యకండి. వెంటనే చేస్తే పెద్దగా ఫలితాలు ఉండవు. కాబట్టి నెలలో ఒక్కసారి 2 సార్లు ఇంతే. ఇంతకు మించి మీరు పదే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది నరదిష్టిని పోగొట్టుకోవడానికి చేసుకునే పరిహారము. మీ కుటుంబం మీరు ఎల్లప్పుడూ కూడా హ్యాపీగా ఉండాలి, బాగుండాలి, నరదిష్టి ఉండకూడదు అనుకునే వారు మాత్రం చెయ్యండి. ఇక ఆ తర్వాత అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఓవరాల్గా బాగుంటుందండి. ఒక వాహనం కొనే అవకాశం అయితే కనిపిస్తుందండి. 3 రోజుల్లో ఏంటంటే కనుక వాహనం కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది అందరూ కొంటారని మనం చెప్పట్లేదు, కానీ కుంభరాశి వారికి అయితే యోగం ఉంది కాబట్టి కొనే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అయితే మీకు ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ శివయ్య అనుగ్రహం కలుగుతుందండి. మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కానీ, అలానే కాకుండా ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు కానీ, అలానే ఏదైనా మనకు పర్సనల్గా పనులు ఉంటూ ఉంటాయి, వెళ్తాం కదా ఇంటర్వ్యూకి కానీ, లేదంటే కనుక ఏదైనా అంటే చెప్పాలంటే మనము ఏదైనా ఎగ్జామ్ రాయడానికి కానీ, మనం డబ్బు కోసం వెళ్ళేటప్పుడు కానీ, ఇలా ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు, మనం ఏదైనా షాపుకు వెళ్ళేటప్పుడు, మన సొంత షాప్ అయినా సరే మనం వెళ్ళేటప్పుడు ఓం నమః శివాయ అనుకుంటూ వెళ్ళండి. ఆ శివయ్య అనుగ్రహం వల్ల ఇంకా మీకు మంచి జరుగుతుంది. ఆ రోజంతా కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు వెళ్ళే ప్రతి పని కూడా మీకు ఏంటంటే కనుక సక్సెస్ని తెచ్చి పెడుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక అన్సక్సెస్ లేకుండా చేసుకోవడానికి ఈ ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రం మీకు చక్కగా ఉపయోగపడుతుంది. శివుడి దయ వల్ల ఏంటంటే కష్టాలు పోతాయి, అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి, అప్పులు తీరుతాయి. అలానే కాకుండా చీకొట్టిన వ్యక్తులు మీ దగ్గరికి వస్తారు, మీ కాళ్ళు పట్టుకుంటారు. అలాగే వచ్చేసి ఏంటంటే కనుక మిమ్మల్ని అంటే అవసరం ఉన్నంతసేపు మీతో అవసరాలు తీర్చుకొని, మీతో ఏంటంటే కనుక చక్కగా కలిసిమెలిసి ఉండి, మీతో ఏంటంటే కనుక ప్రేమానురాగాలు పంచుకొని, అవసరం తీరిన తర్వాత మిమ్మల్ని పక్కకు పెట్టేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కదా, అలాంటి వ్యక్తులు ఈ 3 రోజుల్లో మీతో మాటలు కలిపి మీతో మాట్లాడుతారు. ఖచ్చితంగా ఏంటంటే కనుక క్షమాపణ అడుగుతారు. ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. ఇది అందరికీ జరుగుతుందా లేదా అని మనం పక్కన పెడితే గ్రహాల ప్రభావం వల్ల మ్యాక్సిమం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. మీరేంటంటే జాలిగుణం కదండి, ఎవరైనా సారీ చెప్తే వెంటనే ఆ పోనీలే పర్వాలేదులని దగ్గర తీసుకుంటారు. అలాంటి వ్యక్తులు అనమాట వీళ్ళు. అంటే చెడ్డవాళ్ళని చెప్పట్లేదండి, మంచి వాళ్ళనమాట. ఎప్పుడు కూడా శత్రువుని శత్రువులాగే చూడండి. శత్రువు ఎంత మిత్రువుగా మారినా ఆ శత్రువు అంటే బుద్ధులు ఉంటాయి కదా, అవి అలాగే ఉంటాయి అనమాట. వాళ్ళ ఆలోచన విధానం అనేది అలాగే ఉంటుంది. కాబట్టి మీరు ఎవరితోనైనా సరే మీ శత్రువులతో, మీకు తెలిసిన వాళ్ళు కొంచెమంది మీతో విభేదాలు పడ్డ వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిగతాదంతా కూడా బాగుంటుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేదు. బాగా కలిసి వస్తుంది. మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది.